హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వాలు జడ 100 కథలు చెప్పుకుందాం. జడని 3 రకాలుగా వేసుకునేవారు. 1, 2 జడలు వేసుకోవడం. 2 జడలు వేసుకునే వారిని చిన్నపిల్ల అని, ఇంకా పెళ్ళి కాలేదు అని అర్థం. ఆమె ఇంకా చిన్నపిల్ల అని, పెళ్ళి కాలేదని అర్థం. అంటే ఆ అమ్మాయిలో జీవేశ్వర సంబంధం విడివిడిగా ఉందని అర్థం. 2, ఒక జడ వేసుకోవడం. పెళ్ళైన స్త్రీలు 2 జడలు వేసుకోకుండా ఒకటే జడ వేసుకుంటారు. అంటే తన జీవేశ్వరుడిని చేరి వివాహం చేసుకొని భర్తతో కలిసి ఉంటుందని అర్థం. 3, ముడి వేసుకోవడం. జుట్టుని ముడి వేసుకొని కొప్పులా పెట్టుకుంటే ఆమెకు సంతానం కూడా ఉందని అర్థం. అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుంది అని అర్థం. అయితే ఒక జడ వేసుకున్నా 2 జడలు వేసుకున్నా చివరకు కొప్పు పెట్టుకున్న జుట్టుని 3 పాయలుగా విడదీసి త్రివేణి సంగమంలా కలుపుతూ అల్లేవారు. ఈ 3 పాయలకు రకరకాల అర్థాలు చెబుతారు పెద్దలు. తాను, భర్త, తన సంతానం అని ఈ 3 పాయలకు అర్థం. ఇంకా సత్వ, రజ, తమో గుణాలు, జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అన్న అర్థాలు కూడా ఉన్నాయంటారు. అమ్మాయిలు వేసుకున్న జడను బట్టి వారి పెళ్ళైన వారా, పెళ్ళి కాని వారా, పిల్లలు ఉన్నారా లేరా అనే విషయం తెలిసిపోయేదట. జుట్టు విరబోసుకుంటే పిశాచాలకు ఆహ్వానం పలకడమే అంటారు పండితులు. తలకి స్నానం చేసిన తర్వాత కూడా జుట్టు ఆరేలాగా కనీసం చివర్లైనా ముడివేయాలంటారు. జుట్టు విరబోసుకొని క్లిప్పులు పెట్టుకొని దేవాలయానికి వెళ్ళరాదంటారు. అలా చేస్తే జ్యేష్ఠాదేవి మీ వెంటే ఉంటుందట. మరి దేవతా ప్రతిమల్లో అమ్మవారు జుట్టు విరబోసుకొని ఉంటారెందుకు అనే క్వశ్చన్ మీకు రావచ్చు. దానికి సమాధానం ఏంటంటే, ఏ దేవత స్వరూపమైనా అది ఆదిపరాశక్తి స్వరూపమే. దేవి భాగవత అంతర్భాగంగా చూస్తే పరాశక్తి నిర్గుణ స్వరూపం. సత్వ, రజో, తమో గుణాలు ఆమెలో ఉండవు. అమ్మవారు కామాన్ని హరించేది. అందుకే దేవతలకు ఈ నియమం వర్తించదు. తెలుసుకున్నారు కదా వాలుజడ 100 కథనాలు. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.